ఇదేంటి, విరాట్ కోహ్లీ సినిమాల్లో నటిస్తున్నాడా లేక షారుఖ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడా అని ఆశ్చర్యపోకండి. ఈ రెండు కాకపోతే మరి వీరి మధ్య కంపారిజన్ ఏంటా అనేగా మీ ఆసక్తి. ఆరా తీస్తే అవునని అంటుంది ఫార్చ్యూన్ ఇండియా సంస్థ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విరాట్ కోహ్లీ 66 కోట్లు ట్యాక్స్ కడితే షారుఖ్ ఖాన్ 92 కోట్లు ట్యాక్స్ కట్టి కింగ్ కోహ్లీని అధిగమించాడు. భారతీయ సెలబ్రిటీలలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిన వారిలో షారుఖ్ మొదటి స్థానంలో ఉంటే తర్వాతి స్థానాలలో హీరో విజయ్ 80 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు, అమితాబ్ 71 కోట్లు, విరాట్ కోహ్లీ 66 కోట్లు, అజయ్ దేవగన్ 42 కోట్లు, ఎంఎస్ ధోని 38 కోట్లు, రణబీర్ కపూర్ 36 కోట్లు, సచిన్ 28 కోట్లు, హృతిక్ రోషన్ 28 కోట్లు, కపిల్ శర్మ 26 కోట్లు, సౌరవ్ గంగూలీ 23 కోట్లు, కరీనా కపూర్ 20 కోట్లు, అల్లు అర్జున్ 14 కోట్లు, హార్దిక్ పాండ్యా 13 కోట్లు, కియారా అద్వానీ 12 కోట్లు, కత్రినా కైఫ్ 11 కోట్లు, అమీర్ ఖాన్ 10 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్లు తమ ఆదాయంపై ట్యాక్స్ కట్టారు.